నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీల్లో పిల్లల పెరుగుదలను పర్యవేక్షించాలి. అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. కిడ్నాప్కు గురైన బాలుడి కథ సుఖాంతం. 18 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు. గొల్లపల్లి గురుకులాలో 5 బాలికలకు అస్వస్థత. జగిత్యాల జిల్లాను కుదిపేస్తున్న వరుస ఘటనలు. ఇక వార్తల వివరాలు. అంగన్వాడీలో పిల్లల పెరుగుదలను పక్కాగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత పెద్దపల్లి కలెక్టరేట్లో మాతా శిశు వికలాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్షించారు. అంగన్వాడీల పనితీరు, వాటి ద్వారా అందుతున్న సేవలు, లబ్ధిదారుల వివరాలు, పూర్వ విద్యా కేంద్రాల ఏర్పాటుకు అంగన్వాడీ టీచర్లకు అందించిన శిక్షణ తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. సమీకృత పెద్దపల్లి కలెక్టరేట్లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల పర్యవేక్షణలో అవసరమైతే సిబ్బందికి శిక్షణ అందించాలని అన్నారు. బరువు తక్కువ, ఎదుగుదల లేని పిల్లలను గుర్తించి వారికి అవసరమైన అదనపు పౌష్టిక ఆహారాన్ని అందజేయాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీలను పూర్వ విద్యా కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దిందని, ప్రతి అంగన్వాడీలో విద్యార్థులకు ప్రీ స్కూల్ సిలబస్ తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించిన కరదీపిక, ప్రియదర్శిని ప్రకారం పిల్లలకు పాఠ్యాంశాల బోధన జరగాలన్నారు. అనంతరం బేటీ బచావో, బేటీ పడావో హెల్ప్ లైన్ నెంబర్లకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, సిడిపిఓ కవిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. తరగతి గదులలో అధ్యాపకుల బోధన సామర్థ్యాన్ని పరిశీలించారు. అడవి శ్రీరాంపూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రహారీ గోడ మరమ్మతులకు అవసరమైన అంచనాలను రూపొందించి ప్రతిపాదనలను సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడవి శ్రీరాంపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు కలెక్టర్ టీషర్ట్లను పంపిణీ చేశారు. అనంతరం ముత్తారం మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద శ్రీ రాజమాత గ్రామ సంఘం ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన శ్రీయాన్ మిల్క్ పార్లర్ను కలెక్టర్ ప్రారంభించారు. ఖమ్మంపల్లి గ్రామంలో ఇటీవల ప్రారంభించిన ఇసుక రీచ్ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, ముత్తారం ఎంపీడీఓ జి లలిత, మండల పంచాయతీ అధికారి బి కిరణ్, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం వరలక్ష్మి, ఏడీఎం పద్మ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కిడ్నాప్కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. 2 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో కేవలం 18 గంటల వ్యవధిలో బాలుడి జాడ కనుక్కున్నారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని ఓ ఇంట్లో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖానాపూర్కు చెందిన లక్ష్మీరాజు దంపతులు కొన్ని రోజుల నుంచి మెట్పల్లి పట్టణంలో వీధి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి 2 ఏళ్ల కొడుకు శివ, 5 ఏళ్ల కూతురు అమ్ములు ఉన్నారు.
ఈ క్రమంలో శివ అక్క అమ్ములతో కలిసి కిరాణం షాప్కు వెళ్లాడు. అదే సమయంలో అటుగా వచ్చిన దుండగులు అక్కను ఏమార్చి తమ్ముడు శివను ఎత్తుకెళ్లారు. దీంతో అమ్ములు ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు విచారణ చేపట్టారు. మేము ఎటు పోలేము సార్, కినాలు పోయినాం, తానం చేసినాం, వచ్చినాం. పిల్ల తానం చేస్తాంటే కినాలు బాగా పడుతుంది, బాత్రూంలో వేయండి అని నేను అన్నాను. అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయిండ్రు, తానం చేసారో చేయలేరో తెలియదు. అయితే వచ్చినాము, నా కాలు నొప్పుందని అడుగు కూర్చున్నాను. అమ్మ పైసలు ఏమైనా వంకచ్చుకుంటే ఆకలి అవుతుందంటే అమ్మ 10 రూపాయలు ఉన్నాయి, వంకచ్చుకపో అని అన్నారు. ఇద్దరు వంకచ్చుకోరా అని గింత అన్నా. ఇది 10 రూపాయలు ఇవ్వగానే అమ్మ నా కొడుకు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికిండు. ఊరికంగా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన ఇళ్ళకి వెళ్ళిందంట. ఆడిట్లా బండి మీద వచ్చిందంట. వచ్చి 20 రూపాయలు ఇచ్చి చిట్టుని వంకొచ్చుకపోని చెప్పిందంట. పొలాన్ని శివప్రసాద్ సంవత్సరాలు నల్లటి దుబ్బవాడలో కిడ్నాప్ కి గురైన 2 ఏళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు 18 గంటల్లోనే ఛేదించారు. నిన్న రాత్రి కిడ్నాప్ జరిగిన సమయం నుండి పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీని కనుగొన్నారు. 2 ఏళ్ల బాలుడు శివను ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని అర్బన్ కాలనీ వద్ద ఓ పాడుబడిన ఇంట్లో కిడ్నాపర్ వదిలి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ కు గురైన బాలుడిని 18 గంటల్లోనే పోలీసులు కనుక్కోవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా నిందితుడు అమ్మక్కపేటకు చెందిన ఇస్లావత్ నాయక్ గా గుర్తించారు. బాలుడిని 1,50,000 రూపాయలకు అమ్మడానికి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు బాలుని కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో వాళ్ళు రాత్రి మొత్తం డే మొత్తం బందోబస్తు చేసిన తర్వాత రాత్రి మొత్తం రోడ్లో తిరిగి మొత్తం ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన తర్వాత మార్నింగ్ ఈ రిజల్ట్ వచ్చింది మనకి. వాళ్ళు ఏం చెప్పారు అంటే హీ వాంట్ టు సెల్ టు సమ్ అదర్ అక్యూజ్డ్. అది అక్యూజ్డ్ ఆల్సో వీఆర్ చేసింగ్. అది మనం దొరికిన తర్వాత వీల్ టెల్ దిస్ ఆల్సో. ఎస్, ఈజ్ ఫ్రమ్ లోకల్ మెట్పల్లి ఏరియా ఓన్లీ. సో మెయిన్ వర్క్ ఈజ్ టీమ్ వర్క్ ఉంది. సో వీ కాంట్ టెల్ దట్ హూ హ్యాస్ కమ్, హూ హ్యాస్ డిడ్ ఫస్ట్, హూ హ్యాస్ కమ్ ఫస్ట్. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. టీమ్ వర్క్లో ఏమైతే అంటే చిన్న చిన్న చేంజ్తోని ఒక పెద్ద మనం మొత్తం ఒక టీమ్ లాగా మనం ఉండి ఒక టీమ్ వర్క్ చేసి మొత్తం రిజల్ట్ వస్తాయి. సో విచ్ వర్క్ హ్యాస్ గివెన్ ది రిజల్ట్ వీ కాంట్ సే. గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు జగిత్యాల జిల్లాను కుదిపేస్తున్నాయి. ఇటీవల పెద్దాపూర్ గురుకులాకు చెందిన 2 విద్యార్థులు మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలిక వసతి గృహంలోని 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలిక వసతి గృహంలో 5 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన పాఠశాల సిబ్బంది వారిని హుటాహుటిన 108లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులతో ఖోఖో ఆడిస్తూ ఉండగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు చెప్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎక్కువగా పరిగెత్తడం ద్వారా అస్వస్థతకు గురై ఉండవచ్చునని వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా 5 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడానికి కారణం అతిగా పరిగెత్తడమేనా లేక ఏమైనా కలుషిత ఆహారం వల్ల జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల బాలుర వసతి గృహంలో జరిగిన ఘటన మరవక ముందే మరో ప్రభుత్వ బాలిక వసతి గృహంలోని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఖోఖో ఆడిన పిల్లలు అవస్థకు గురైన మీ అనుమానం. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మీరైతే అదే ఈరోజు రన్నింగ్ పెట్టిన సార్, మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ ఖోఖో ఆడిపించిన సార్, షార్ట్ పుట్ వేసిన మేడం మేడం స్టాఫ్ పేరెంట్. ఇవాళ ఒక 10 నిమిషాల ముందు 5 అమ్మాయిల్ని మహాత్మా జ్యోతి పూలే స్కూల్ సంబంధించిన అమ్మాయిల్ని ఇక్కడ ఆయాసం వస్తుందని 108లో
అక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్ సుమా అని ఆమె సుమలత అనుకుంటా ఆమె పట్టుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్సర్న్ ఇక్కడ స్టాఫ్ అందరూ రెస్పాండ్ అయ్యారు. మేము కూడా చూస్తూ ఉన్నాం, మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు. ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి మాత్రం ఏంటంటే హార్ట్ మాత్రం నార్మల్ రేంజ్లో ఉంది. హార్ట్ పంపింగ్ కానీ హార్ట్ యాక్టివిటీ కానీ నార్మల్ రేంజ్లో ఉంది. కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, కొంచెం స్లైట్గా. అదేం పెద్ద వరి అయ్యే అవకాశం నాకు ఏం అనిపించట్లేదు. లంగ్స్ మాత్రం క్లియర్ ఉన్నాయి. సో మేబీ ఒకటి మేము అనుకునే రీజన్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పంపిస్తాము. బేసికల్ ఒక రీజన్స్ ఏంటంటే ఎగ్జర్షన్ వల్ల, అంటే బాగా ఆడడం వల్ల, తీవ్రంగా శ్రమించడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఒకరిని చూసి ఒకరు భయపడి కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రధాన కూడలలో జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశం కోసం కొట్లాడే సత్తా ప్రతి పౌరుడికి ఉండాలని, ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ నేతలు సూచించారు. మహనీయుల విగ్రహాలను శుద్ధి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన చేశారు. విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉండేందుకు జై హింద్ నినాదం అవసరమన్నారు. నరేంద్ర మోడీ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశం మీద భక్తి లేని వాళ్ళు ఈ దేశంలో ఉండడం అవసరం లేదన్నారు. ఇంటింటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేగుల మల్లికార్జున్, సంతోష్ బాబు, శ్రీనివాస్, సన్నిధి వెంకటకృష్ణ, మంద రాజేందర్, గోపు ప్రవీణ్ పాల్గొన్నారు. భారతదేశంలో ఒక భారతీయుడిగా ఉండడానికి జై హింద్ నినాదం అవసరం. మరి సూడో సెక్యులర్ పార్టీలు జై హింద్ అనే వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉన్నాయి. ఒకడు చైనాకు వత్తాసు పలుకుతాడు, ఒకడు పాకిస్తాన్కి వత్తాసు పలుకుతాడు. మరి అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండే విలువ ఉందా, గౌరవం ఉందా, ఒకసారి ఉండే అర్హత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. మరి నరేంద్ర మోడీ గారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలి. భారతీయ జనతా పార్టీ పతాకమో లేకుండా వేరే పార్టీల పతాకం ఇవ్వడం చెప్పడం లేదు. మనం అంటే ఒక మన గౌరవానికి చిహ్నం, ఈ దేశానికి ఇచ్చే గౌరవం మన జెండా ఎగరవేయడం అక్కడ. మరి దాన్ని పక్కకు పెట్టి వాడు పాకిస్తాన్ జై పాకిస్తాన్ అంటాడు, వాడు పాలస్తీనా అంటాడు, జై పాలస్తీన్ అంటాడు. ప్రజలందరినీ, దేశ ప్రజలందరూ ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. దేశం మీద భక్తి లేనోడు భగవంతుడి మీద భక్తి లేకుండా పర్వాలేదు, నాస్తికుడు కావచ్చు, వాడు ఆస్తికుడు కావచ్చు. మరి ఈ దేశం మీద భక్తి లేనోడు ఈ దేశంలో ఉండడానికి అర్హత. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో 600 మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి తోట లవణ్ కుమార్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విభాగ కన్వీనర్ అజయ్, జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్, సోషల్ మీడియా కో కన్వీనర్ శ్రీపతి సాయితేజ, కరీంనగర్ విభాగ హాస్టల్ కన్వీనర్ రాసూరి ప్రవీణ్, జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్ రిషి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్, నాయకులు సందీప్, అభి, రాకేష్, వినయ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథినిలో సుమారు 1000 మంది విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సత్యప్రకాష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ 3 రోజులు మహనీయుల విగ్రహాలను శుద్ధి చేస్తూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో మంది హిందువులను ఊచకోత కోసుకుంటూ మరి టార్గెట్ చేసుకుంటూ వారు ఏ విధంగా మరి బలి చేస్తున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు మా శాంతియుతంగా అంటే మా అందరికీ కూడా మేము వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి మరి మానుకోవాలి. అక్కడ ఉన్న హిందువులు కూడా ప్రశాంతంగా బతకాలి. భారతదేశంలో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి ఒక్కరు కూడా మేము ఈక్వల్గా చూస్తాం. కాబట్టి మరి మీరు హిందువులను టార్గెట్ చేస్తే మాత్రం అది ఊరుకునే పద్ధతి లేదు. మరి దయచేసి ఇప్పటికైనా అక్కడ ఉన్న హిందువులకి శాంతి. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేసి ఇలాంటి స్వాతంత్రం సిద్ధిస్తే దాని ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు ఈ పిలుపు మేర కాశ్మీర్లో కూడా మరి ఈనాడు తిరంగ జెండా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కల్లోలిత ప్రాంతమైన కాశ్మీర్లో కూడా ఈనాడు ప్రశాంతత ఏర్పడినటువంటి ప్రధానమంత్రి గారు మరి బీజేపీ పార్టీ ఈ రకంగా చేస్తూ ఉంది కనుక మరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాలు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు
కూడా ఖండించకపోవడం బంగ్లాదేశ్లో జరిగినటువంటి అమానుషం. పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని, నేరస్తుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పలువురు డాక్టర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన తెలిపి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐఎంఏ దేశవ్యాప్త పిలుపు మేరకు నిరసన ర్యాలీ చేపట్టినట్టు ప్రతినిధులు తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడడం క్షమించరాని నేరమని అభిప్రాయపడ్డారు. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్, సెకండ్ ఇయర్ చదువుతున్న పీజీ స్టూడెంట్ డాక్టర్ మౌమిత 36 గంటలు నిర్విరామంగా ఆమె డ్యూటీ చేసి, అంటే ఎవరైనా ఒక మనిషి మనం 24 గంటలు చేస్తాము, ఆమె 36 గంటలు నిర్విరామంగా డ్యూటీ చేసి తను ఆ డ్యూటీలో అలసట చెంది ఆమెకు అక్కడ డ్యూటీ రూమ్స్ లేకపోవడం వల్ల, రెస్ట్ రూమ్స్ కానీ అవేమి లేకపోవడం వల్ల అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న సెమినార్ హాల్లో తను పోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆమెను దారుణంగా ఒక హేయమైన చర్యగా మానభంగం చేసి ఆమెను హతమార్చారు. పోలీసు వాళ్ళ సెక్యూరిటీ లేకపోవడం వల్ల, ఒక అవుట్ పోస్ట్ కానీ పోలీసు వాళ్ళది ఏది ఉండకపోవడం వల్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. సో ఇటువంటి మరలా ఇంకా ఒక కలకత్తాలోనే కాదు, దేశంలో ప్రతి ఎక్కడ తీసుకున్నా, మన రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ విధంగా కూడా ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఈ డాక్టర్లకు కూడా, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే డాక్టర్లకైనా, విధులు నిర్వర్తించే డాక్టర్లకైనా ఏ టైం అయినా ఎవరైనా వచ్చి ఎలాంటి నిర్బంధం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, తాగి రావడం, డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు, లేడీ డాక్టర్లు, నర్సులను వాళ్ళ మీద ఇది చేయడం అనేది మనం ఊకే చూస్తూనే ఉన్నాం. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శాలిని దంపతులు మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూర్, కల్ నర్సింగాపూర్, వల్బాపూర్, కనగర్తి తదితర గ్రామాలను ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్, ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. బంగ్లాదేశ్లో ఉద్దేశపూర్వకంగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఈ మారణ హోమాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మతం పేరుతో అమాయక హిందువులపై బంగ్లాదేశ్ అల్లరి మూకలు కొనసాగిస్తున్న మారణ కాండను ఆపాలని బీజేపీ, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడులకు తెగబడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు, తిరుపతి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శేఖర్, హనుమాన్లు, రాహుల్, రమేష్, పరమేష్ పాల్గొన్నారు. హిందువులారా, భారతీయులారా, ముఖ్యంగా భారతీయులకు నేను ఒకటే విన్నవిస్తూ ఉన్నా. ఎందుకంటే మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మన పుట్టుకను ఏదైతే మన హిందూ వాదాన్ని, హిందుత్వాన్ని మనం కాపాడుకోలేకపోతే ఈరోజు చూసుకున్నట్టే రేపు భవిష్యత్తులో కూడా మనం కూడా అదే పరిస్థితిలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి దుశ్చర్యకు మనం ప్రతి ఒక్క భారతీయులుగా ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలి. రేపు భవిష్యత్తులో కూడా మనం ఏకంగా లేనట్టయితే మనం బంగ్లాదేశ్లో గతి పట్టినట్టు మనకు కూడా రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో మరి నేడున్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితులలో మరి హిందువును చాలా చులకన చూడడం, హిందువులపై దాడులు చేయడం, హిందువుల యొక్క మాన ప్రాణాలు దోచుకోవడం, కనీసం హిందువును మనిషిగా కాకుండా మరి మతం పేరు మీద చూడడం అనేది చాలా బాధాకరమైనటువంటి చర్య. మరి ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మరి ఇప్పటికైనా మేల్కొని మరి ఐకమత్యం ఏందో మనం చూసుకోకుంటే మరి రానున్న రోజుల్లో మనకు కూడా మరి ఒక పాకిస్తాన్లోని హిందువులాగా, మరి బంగ్లాదేశ్లోని హిందువులాగా మన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. మరి దేవాలయంలో దైవం మొక్కడం ఎంత మరి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో
హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువుల ఆలయాలు, మహిళలపైన దాడులు అమానవీయ చర్యగా అభివర్ణించారు. హిందువులంతా ఒక్కటై అల్లరి మూకలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు వెన్నెల రుద్రమణి, అంజన్రావు, శ్రీనివాసరావు, జిల్లెళ్ల మల్లేశం, రవి, తాటిపల్లి బాబు, బెదురు ప్రశాంత్ పాల్గొన్నారు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క హిందువులపైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు అమానుషం. అసలు ఒక రాజకీయ కక్షలు అట్లాంటి వాటితోటో లేకుంటే ఇంకా దేని మీద జరుగుతుందో కానీ ఈరోజు ఒక మహిళలందరినీ కూడా తీవ్రంగా హింసించడము, తర్వాత మన యొక్క పౌరులందరినీ, మన యొక్క హిందూ పౌరులందరినీ కూడా ఊచకోతకు గురి చేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయాలను కూడా మొత్తం ధ్వంసం చేయడం జరుగుతుంది. వీటిని వెంబడే అరికట్టాలి. లేకపోతే హిందువులంతా కూడా సంఘటితంగా కావాలి. మన యొక్క ధర్మాన్ని, సంస్కృతిని, మన యొక్క హిందుత్వాన్ని, మన యొక్క హిందూ బంధువులందరినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా 16న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బంద్కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని వారు కోరారు. కాగా ఈ బంద్కు ముస్లిం మైనార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో హకీం, యూసఫ్ అలీ, రఫీక్, గోరే, రఫీక్, ఫరూక్, అక్బర్, ఆసిఫ్, షారుఖ్ పాల్గొన్నారు. సోదరులతో పాటు ముస్లిం సోదరులు కూడా చనిపోవడం జరిగింది. ఇలా ఒకరి ధన మాన ప్రాణాలను ధ్వంసం చేయడం, దౌర్జన్యం చేయడం ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధం. దైవం తన ఖురాన్లో చెప్తున్నాడు, ఎవరైతే ఒక మానవునికి చంపినాడో అతను సమస్త మానవాళిని చంపినట్టు, అలాగే ఎవరైనా ఒక మానవుని రక్షిస్తే సమస్త మానవాళిని రక్షించినట్టు ఇక్కడ మన ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడుతున్నది. కావున ఏదైతే బంగ్లాదేశ్లో ఆలయాలపై దాడులు జరిగినట్టు మనకు ఒకవైపు వార్తలు వస్తున్నాయి, అలాగే ఆలయాల సంరక్షణ ఏదైతే ఈ నెల 16 తారీఖు రోజున సుల్తానాబాద్ పట్టణ హిందూ సంఘాలు బంద్ పిలుపునివ్వడం జరిగిందో, బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని దాన్ని ఖండించేందుకు బంద్ పిలుపునిచ్చారు. ఆ బంద్ పిలుపులో మా సుల్తానాబాద్ పట్టణ ముస్లిం నాయకులం కూడా మద్దతు తెలుపుతామని చెప్పి, అదేవిధంగా వ్యాపారవేత్తలందరూ కూడా ఈ హిందూ సంఘాలకు అందరికీ స్వచ్ఛందంగా కుల మతాలకు పార్టీలకు అతీతంగా బంద్ విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో వైభవంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 150 గౌడ కుటుంబాల నుండి ఇంటికో బోనం చొప్పున మహిళలు తలపై ఎత్తుకుని బైండ్ల పూజారుల విన్యాసాలు, డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా తాటివనంలోని ఎల్లమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. ఆలయం చుట్టూ మహిళలు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు భూసారపు కమరయ్య గౌడ్, ఉపాధ్యక్షులు పూదరి వెంకటేశం, మాజీ జెడ్పీటీసీ పతాల తారా పరశురామ్ గౌడ్, మాజీ సర్పంచ్ బాలసాని పరశురాములు గౌడ్ పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్మికులకు చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశామన్నారు. స్వచ్ఛత, పరిశుభ్రతలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిని గౌరవించుకోవడం తమ బాధ్యతని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కమిషనర్ అన్వేష్, కౌన్సిలర్లు నరాల శేఖర్, చందు, అజయ్, గోలి మహేష్, మున్సిపల్ మేనేజర్ సంపత్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మున్సిపల్లో మరి చైర్మన్ గారి అధ్యక్షతన, అలాగే వీసీ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో మా కౌన్సిలర్ల గారిచే ఇందులో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ విభాగానికి సంబంధించిన వర్కర్స్ అందరికీ, మేల్స్ అండ్ ఫీమేల్స్కి వాళ్ళకు, అదేవిధంగా మా జెంట్స్ మగవాళ్ళకు అందరికీ ప్రతి సంవత్సరము ఒకరోజు ముందే డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మహిళా తల్లకు 2 చీరలు, జాకెట్ పీసులు, టువాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జెంట్స్ సుతా, మగవాళ్ళకు సుతా 2 డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు కష్టపడ్డ ఫలితంగా అందరము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి వాళ్ళ డ్రెస్సులు పంచడం జరిగింది. అదేవిధంగా దీనికి ఇచ్చేసినటువంటి మన చైర్మన్ మాధవి గారికి, రాజు గారికి
వారికి మరి వేములవాడ పట్టణంలో స్వచ్ఛత పరిశుభ్రతలో మరి వారు భాగస్వాములవుతూ అంటే పట్టణాన్ని ఒక శుభ్రత ఉంచడంలో వారు నిలవేళ కృషి చేస్తున్నారు. మరి వారు కూడా మా వంతుగా ఎప్పటికప్పుడు కూడా వారికి ఏ ఇబ్బందులు ఎదురైనా కూడా మా వంతుగా సహాయ సహకారం అందించడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్ పరంగా ఇటు కోవిడ్ టైంలో ప్రాణాలు సైతం తెగించి వారు చేసే సేవలు కావచ్చు, ఇటు జాతీయ స్థాయిలో అవార్డు రావడం కూడా వారి సేవలు గుర్తించడం వారి సేవల వల్లనే. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారు వేములవాడ పట్టణంని శుభ్రంగా నీట్గా ఉంచడంలో వారు ప్రముఖ పాత్ర పోషిస్తూ వేములవాడ పట్టణాన్ని ఇతర మున్సిపాలిటీగా ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా వారికి రానున్న రోజుల్లో ఏ విధంగా వీధి కుక్కల దాడిలో 4 చిన్నారులకు తీవ్ర గాయాలైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. బోదెల మండలం గూడెం గ్రామంలో వీధి కుక్కలు గత 2 రోజులుగా వరుసగా చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో రేగుల ఈశ్వర్ ప్రసాద్, రేవెల్లి వినయ్, ఉప్పుల శ్రీయన్స్, కొమ్ము మోక్షిత్ తీవ్రంగా గాయపడగా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, వాటి బారి నుంచి తమ పిల్లలను కాపాడాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. పొద్దున ఏం జరిగిందంటే మా అబ్బాయి బ్రష్ చేసుకున్నాడు, ఇంటికాడనే కట్టుకుందా అని ఈయనే ఉన్నాడు. ప్లస్ అది గోడసాట్ నుంచి వచ్చింది, అతని మీద ఎగబడి కరిచింది. అందులో వాళ్ళ మమ్మీ ఉన్నది, నేనున్నా. మేమేనా ఇడతలేదు, లాస్ట్గా రౌత పుచ్చుకున్నాక ఇడిచిపెట్టి అది పోయింది. ఈ కుక్కల మీద శ్రద్ధ తీసుకొని కొంత వాటిని ఇట్లా ఇంకో మా అబ్బాయిని కాదు ఇంకా ఇతరుల సుధా పెద్దోళ్ళకు పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావద్దని వాటిని చర్య తీసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది. ఎవరైనా దాని మీద శ్రద్ధ తీసుకొని వాటిని ఖండిస్తే అందరికీ సేఫ్ సైడ్ అయిపోతుంది. మాలాంటి పరిస్థితి ఇంకోరికి రావద్దు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సాయి మానసిక దివ్యాంగుల విద్యార్థుల ప్రత్యేక పాఠశాలను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ సందర్శించారు. పాఠశాలలోని వంటగదిని ప్రారంభించారు. వికలాంగ పిల్లలకు ఇయరింగ్ ఎయిడ్స్, వీల్ చైర్స్, చేతికర్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ వికలాంగుల విద్యాలయాలు అందరి సాయంతో ముందుకు సాగాలన్నారు. రాజకీయాలకు అతీతంగా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ విషయాల్లో నన్ను కూడా సాయం చేసినా ఇంకా చేయాలని అంటూ నేను చేయొచ్చు, కానీ అందరి పరిధి ఒక వరకే ఉంటుంది. కానీ ఇట్లాంటి ఏవైతే స్కూళ్ళు ఉంటాయో ఇవి నడుస్తూనే ఉండాలి. ఓ వ్యవస్థనే నడవాలి, ఒక వ్యక్తితో ఆగదు. రుచిరాములు గారి ఏదైతే ఒక సంకల్పం ఉందో అది నడవాలంటే దీన్ని ఇందాక అన్నట్టు కార్పస్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. దేనికైనా గుడ్లకి చాలా మటుకు కార్పస్ ఫండ్ పెడతారు, అయ్యగారులకి లేకపోతే మన దీపదూప నైవేద్యాలకు కానీ అది రావాలంటే జీతాలు ఇవ్వాలంటే కొన్ని కార్పస్లు పెడుతుంటారు. అదేవిధంగా ఇట్లాంటి స్కూళ్ళకు కూడా కార్పస్ అనేది చాలా ముఖ్యం. ఇందాక చెప్తున్నారు, సంవత్సరం తరబడే మధ్యాహ్న భోజనానికి ఇక్కడ మన ఇంకో భావన్న గారు, ఇక్కడ దాదా భావన్న గారు స్పాన్సర్ చేసింది. అందరూ మనం అభినందించాలి. భావన్న లాంటి వాళ్ళు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మొత్తం 33 రోజులకు గాను హుండీ లెక్కించగా 1,31,19,460 రూపాయల నగదు, 92 గ్రాముల బంగారం, 9,600 కిలోల వెండి ఆదాయంగా సమకూరినట్టు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. స్వామివారి ఓపెన్ హాల్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్యలో లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఏసీపీ జి కృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కృష్ణ యాదవ్ గతంలో కాలువ శ్రీరాంపూర్ ఎస్ఐగా పనిచేసినప్పుడు నిరుపేద చెంచులకు ఇళ్లు కట్టించి ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేకల మల్లేష్ యాదవ్, కిరణ్, రవి, ప్రభాకర్, మొగిలి, ముని పాల్గొన్నారు. పెద్దపల్లి ఏసీపీ శ్రీ గజ్జి కృష్ణ యాదవ్ గారి జన్మదిన వేడుకలను కాళశ్రాంపూర్ మండలంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాళశ్రాంపూర్ ఎస్ఐగా పనిచేసిన సమయంలో నిరుపేదలకు ఇల్లు నిర్మించి పేదల గుండెల్లో నిలిచిన గజ్జి కృష్ణ యాదవ్ మరిన్ని బర్త్డే వేడుకలు జరుపుకొని ఉన్నతమైన పదవులు చేపట్టాలని కోరుకుంటున్నాం.
పెద్దపల్లి జిల్లా అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్డర్ కాపీతో నిర్వాసితులు ఆర్డీఓ ఆఫీసుకు రాగా ఈ నెల 19న రైతులకు డబ్బులు చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో నిర్వాసితులు వెనుదిరిగారు. భూసేకరణలో తమకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన 36 మంది రైతులు కొన్నేండ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. 1997వ సంవత్సరంలో బీపీఎల్ కంపెనీ ద్వారా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి అంతర్గాం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతుల భూమిని అప్పటి ప్రభుత్వం సేకరించింది. అప్పటి నుండి నేటి వరకు ఆ 36 మంది రైతులకు రావాల్సిన 2,12 లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం చెల్లించకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆర్డీఓ ఆఫీసును జప్తు చేసుకోవాలని గత నెలలో ఆదేశాలు ఇచ్చినట్టు నిర్వాసితులు తెలిపారు. ఈ మేరకు బాధిత రైతులు నేడు పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయానికి కోర్టు ఆర్డర్ కాపీతో రాగా అధికారులు షాక్కి గురయ్యారు. అయితే ఈ నెల 19న రైతులకు డబ్బులు చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. 1997లో ఆర్టీపీఎస్ ఎక్స్టెన్షన్ కోసం 750 ఎకరాలు మా గ్రామంలో భూసేకరణ చేసినారు. ఆ రోజు ఎకరాన 20,000, 18,000, 20,000, 22,000 చొప్పున నామమాత్రంగా ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి మిగతాది చూసుకోవాలని చెప్పి ఆర్టీపీఎస్ కోసం తీసుకొని దాన్ని బీపీఎల్కు అప్పచెప్పడం జరిగింది. కానీ ఆ బీపీఎల్ వారు కన్స్ట్రక్షన్ చేయలేదు. కంపెనీ చేయకపోతే 2014లో మాకు 90,000, 95,000 చొప్పున ఇవ్వమని చెప్పి పెద్దపల్లి కోర్టు వారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం ఇవ్వమని చెప్పి మేము అప్పటి నుంచి ఏ ఆఫీస్కి పోయినా కానీ మాకు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు. 2023లో హైకోర్టుకు వెళ్ళగా ఒక 36 మంది రైతులు హైకోర్టుకు వెళ్ళగా అక్కడి నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు అమౌంట్ డిపాజిట్ చేయమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. కానీ డిపాజిట్ చేయలేదు. దానికి గోదావరిఖని సెషన్ కోర్టులో మా అడ్వకేటు మందల విక్రమ్ రెడ్డి గారు కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే ఆగస్టు 20 తారీఖు లోపు ఈ 36 మంది రైతులకు గాను 2,12 లక్షల రూపాయలు డిపాజిట్ చేయమంటే చేయకపోతే అటాచ్మెంట్కు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అయితే వాళ్ళ అటాచ్మెంట్ కోసమని ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఇప్పటికైనా కానీ మా కోర్టు తీర్పు ప్రకారం మా భూములకు అమౌంట్ ఇవ్వాలని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాం. ఇటు చట్ట ప్రకారం పోవడానికి పైసలు లేవు, తర్వాత రావాల్సిన పైసలు రాలేదు, పిల్లల ఎడ్యుకేషన్. ఇంకొకటి ఏంటంటే ఆ గ్రామంలో దాదాపు ఒక 70% భూసేకరణ జరిగింది. అంటే ఇండ్లు అవన్నీ ఉండి వేరే ఇతరత్రా చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మొత్తం దెబ్బతిన్నది కనుక ఇటువంటి దురదృష్ట సంఘటన ఈ రైతులకు జరగడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులైనా కూడా ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా ఆలోచించి 2014 వరకే ఒక 30 మంది 40 మంది చనిపోయింది. ఇప్పటి వరకు చూసుకుంటే 14 నుంచి 2024 10 ఏళ్ళలో చూసుకుంటే ఇంకో ఇక 100 మంది దాకా చనిపోయింది. 300లలో 100 మంది చనిపోయింది. అది 6 ఎకరాల భూమి 1998 అది గెజిట్ అయింది. 2000 సంవత్సరంలో డబ్బులు ఇచ్చారు. ఎకరానికి 23,000 చొప్పున. ఇది కృషికి తరికి ఒకటే. ఇక వేరే జాగాలకు వేరే కన్నా 33,000 ఈ రకంగా ఇచ్చారు. అప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు జరుపుతుందని త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గురుకుల హాస్టల్లోని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, శాసనసభ్యులు, విద్యాశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించాలన్నారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. జరిగిన కలెక్టర్స్ సమావేశం, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా అధికారులకు తెలియజెప్పడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రతి శాసనసభ్యుడు, ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు విధిగా ఈ గురుకులాలను, హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం కొరకు చర్చ జరుగుతోంది. దానికి కమిటీ తీసుకొని ఒక కమిటీ వేసుకొని ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇది ఒక పెద్ద శుభవార్త. రాష్ట్రంలో చదువుతున్న అనేక లక్షల మంది పిల్లలందరికీ మెస్ ఛార్జీలు పెంచబోతున్నాం అనేది ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించి నిధులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనేది 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సుసన్న ఫౌండేషన్ శ్రీనివాస్ విజన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని సామాజికవేత్త తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 327 మందికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో క్యాంపు కోఆర్డినేటర్ జయరాజు, ఎలీషా, కార్యదర్శి అజయ్ కుమార్, తాజా మాజీ సర్పంచ్ పిట్టల రజిత శ్రీనివాస్ పాల్గొన్నారు. దీని ఒక ప్రొఫెషన్గా కాకుండా వీళ్ళు భగవత్ స్వరూపంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇట్లాంటి సర్వీసెస్ తమ్ముడు శ్రీనివాస్ ఇక్కడ ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ చేయడం అన్నది చాలా మంచి కార్యక్రమం. మానవ సేవే మాధవ సేవ. ఇట్లాంటి సేవ చేసినందుకు వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇట్లాంటి సర్వీసెస్ మొత్తం మా హుస్నాబాద్ నియోజకవర్గంలో అంతటా కూడా చేయాలి. దీనికి శ్రీనివాస్ లీడ్ తీసుకు గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ఈ శిబిరంలో దాదాపుగా 300 మందికి కంటి, దంత, ఈసీజీ, ఎక్స్రే మరియు బీపీ, షుగర్ పరీక్షలు అందరికీ నిర్వహించి అవసరమైన వారికి మందులు, అదేవిధంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా వృద్ధులకు చాలా ఉపయోగపడింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.